ఒక ఇంగ్లాండ్ దేశంలో యారిగిరే అనే పట్టణంలో ఒక చక్కని దంపతులకు దైవభక్తి గల దంపతులకు ఆ దైవభక్తి గల దంపతులు ఎవరయ్యా అంటే జేమ్స్ టైలర్ అండ్ అమీలియా అనే ఈ దంపతులకు ఒక చక్కని కుమారుడు జన్మించాడు. ఆ చక్కని కుమారుడి పేరు ఏంటంటే జేమ్స్ హడ్సన్ టైలర్. ఓకేనా, జేమ్స్ హడ్సన్ టైలర్. అతని పూర్తి పేరు మామూలుగా అయితే హడ్సన్ టైలర్ అని పిలుస్తాడు. ఇతడు 1832 మే 21వ తారీఖున ఆయన జన్మించడం జరిగింది. ఆయన జన్మించిన దగ్గర నుండి కూడా వారి తల్లిదండ్రులు దైవభక్తి కలిగిన వారు గనక శ్రద్ధగా వారి పిల్లలను శ్రద్ధగా చూసుకుంటూ హడ్సన్ టైలర్ అతడికి అనారోగ్య పరిస్థితుల వల్ల కొంత బలహీనత వల్ల చూడండి అతడు పెరిగిన దినాలన్నీ కూడా ఇంటి దగ్గరే ఉండి తన జీవితం అంతా కూడా అనగా 14 సంవత్సరాలు కూడా స్కూల్కి వెళ్లకుండానే ఇంటి దగ్గరే ఉండిపోతూ ఉంటాడు. ఎందుకంటే శారీరకంగా కొంత బలహీనుడవుతాడు. తరచుగా అనారోగ్యం కలుగుతూ ఉన్నది కనుక స్కూల్కి కూడా పంపించేవారు కాదు. ఎవరిని? హడ్సన్ టైలర్, జేమ్స్ హడ్సన్ టైలర్. ఈ జేమ్స్ హడ్సన్ టైలర్ గారు ఎక్కడ జన్మించాడయ్యా అంటే ఇంగ్లాండు దేశంలోని యారిషైగిరి అనే పట్టణంలో ఆయన జన్మించడం జరిగింది. ఆయన చిన్ననాటి నుండి కూడా వారి తల్లిదండ్రులు ఒక వాగ్దానాన్ని దేవుని దగ్గర తీసుకున్నారు. ఏంటంట? నా కుమారుడు అంటే ప్రథమముగా పుట్టిన ఈ కుమారుణ్ణి హడ్సన్ టైలర్ గారిని దేవునికి సమర్పించాలనే ఒక ఆలోచన కలిగిన తల్లిదండ్రులు, చక్కని ఆధ్యాత్మికమైన భక్తి భావము కలిగిన తల్లిదండ్రులు ఎవరంటే జేమ్స్ హడ్సన్, అదేవిధంగా అమీలియా, వారిరువురు కూడా చక్కని ఆత్మీయమైన భక్తి కలిగిన కుటుంబం. ఈ ఆత్మీయమైన భక్తి కలిగిన కుటుంబంలో జన్మించిన జేమ్స్ హడ్సన్ టైలర్ గారు చూడండి, ఆయన పుట్టిన వెంటనే వారు అనుకున్న విషయం ఏంటంటే ఈయన నా ప్రధాన కుమారుడు గనక ఇతనిని ప్రభువు కొరకు నేను సమర్పిస్తానని వారిద్దరు కూడా తల్లిదండ్రులు కూడా నియమించుకున్నారు. వారు దేవుని దగ్గర వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం చేసిన ప్రకారంగా తన యొక్క స్టడీస్, అతడు స్కూల్కి వెళ్ళే అంత శక్తి లేకపోయినప్పటికీ అనారోగ్యంతో ఉండడం వలన, తను తరచుగా బలహీనత పడడం వలన అతడు ఏం చేశాడంటే తన తండ్రి దగ్గరే హీబ్రూ పదాలను నేర్చుకున్నాడు. ఓకేనా, హీబ్రూ పదాలను నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే ఈ హడ్సన్ టైలర్ గారి యొక్క జీవిత చరిత్రలో ఆయన జీవితంలో ఇదిగో చాలా బలహీనంగా ఉండేవాడు, స్కూల్కి కూడా వెళ్ళేవాడు కాదు. అయినప్పటికీ కూడా అతడు ఇదిగో తన యొక్క జీవితంలో పెద్దవాడైన తర్వాత తనకు ఒక ఆశ ఉండేది. తన జీవితంలో పెద్దవాడైన తర్వాత ఒక ఆశ ఉండేది. వారిరువురు కూడా ఆత్మీయంగా వాతావరణంలో జేమ్స్ హడ్సన్ టైలర్ గారిని పెంచారు కనుక అతడు ఒక గురి కలిగి ఉండేవాడు, ఒక దర్శనం కలిగి ఉండేవాడు. చిన్ననాటి నుండి 14 సంవత్సరాల నుండి ఒక మంచి దర్శనాన్ని కలిగి ఉన్నాడు. 14 సంవత్సరాల నుండి ఎవరైనా సండే స్కూల్కి రమ్మంటే వస్తారా అండి? సండే స్కూల్కి వచ్చి సండే స్కూల్లో ఉన్న ఇదిగో సండే స్కూల్కి రండి, మంచి కథలు, పాటలు, ఆటలు, ఆత్మీయమైన మాటలు నేర్పిస్తారంటే ఎవరు వెళ్ళరు. అయినప్పటికీ కూడా 14 సంవత్సరాల జీవిత ప్రాణంలోనే అతడు ఒక దర్శనాన్ని కలిగాడు. ఏంటి ఆయన దర్శనం అంటే చైనా దేశానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలనే భారం. మనమైతే ఏం చేస్తాం? మనం ఇందాక గేమ్స్ ఆడుకోవాలా, ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలా, 14 సంవత్సరాల్లో మా అంటే 9th క్లాసు 7th క్లాసు ఆ టైంలో మనం ఉంటాము. అయినప్పటికీ అంత ఆ వయసులో ఉన్నప్పుడు 14 సంవత్సరాల్లోనే ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు జేమ్స్ హడ్సన్ టైలర్. ఆ దర్శనం ప్రకారముగా ఆయన 14 సంవత్సరంలోనే ఒక దర్శనము కలిగి ఉన్నాడు. ఆయన ఇదిగో క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు 14 సంవత్సరాల ప్రాయంలోనే. ఎక్కువగా యేసును ప్రేమించేవాడు, ఇదిగో యేసు కొరకు జీవించాలని ఆశపడేవాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఎలాగూ దేవుని యొక్క సన్నిధికి నడిపించబడ్డాడు, ఎలాగూ రక్షణ పొందాడయ్యా అంటే ఇదిగో
పీటర్ పారే అనే వ్యక్తి రాసిన ఒక పుస్తకం వలన అతడు మారు మనసు పొందాడు. పుస్తకం చదవడం వల్ల పీటర్ పారే అనే వ్యక్తి రాసిన, ఆ దైవ సేవకుడు రాసిన ఆ పుస్తకాన్ని చదివి అతడు ఏం చేశాడంటే మారు మనసును కలిగింది. అతడు మారు మనసుని కలిగాడు. అంత మాత్రమే కాదు కానీ చూడండి, అతడు ఒక కరపత్రం చదివాడంట. ఏం చేస్తాడు సువార్థికులు, ఏం చేస్తారు, కొన్నిసార్లు అవుట్ రీచ్ మినిస్ట్రీకి వెళ్తూ ఉంటారు. ఈ వీధి సువార్తలకు వెళ్ళినప్పుడు కరపత్రాలు ఇస్తాం కదా, ఆ కరపత్రాన్ని తీసుకొని అతడు సమస్తమైనది అనే కరపత్రాన్ని తీసుకొని చదివినప్పుడు తన మనస్సు మార్చబడి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన 14 సంవత్సరాలలోనే తన దర్శనము ఏమై ఉన్నదంటే చైనా దేశానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. చైనా దేశానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలని నియమించుకున్నాడు. అలాగే తన యొక్క 17వ సంవత్సరములో ఏం చేశాడంటే ఆయన 17వ సంవత్సరములోనే చైనా దేశము వెళ్ళడానికి ప్రార్థన చేయడం ప్రారంభం చేశాడు. ఎంతట 17వ సంవత్సరములోనే చైనా దేశానికి వెళ్ళడానికి ప్రార్థన ప్రారంభం చేశాం. మనం చర్చికి రావడానికి ప్రార్థన చేయం. ఆదివారం చర్చికి వచ్చే ముందు ఎవరైనా ప్రార్థన చేసుకుని వస్తున్నారా? ప్రభువా ఈరోజు నాతో మాట్లాడండి అని ఎవరో ప్రార్థన చేసుకుంటాం. హడావుడిగా స్నానం చేస్తాం, బైబిల్ పట్టుకుంటాం, వచ్చేస్తాం. కానీ ఇతడు ఏం చేస్తున్నాడంట, ఒక దేశానికి వెళ్ళడానికి ఏం చేస్తున్నాడంట, ఒక దేశానికి వెళ్ళడానికి 17 సంవత్సరాల నుండి 14 సంవత్సరములో ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆ 14 సంవత్సరాల నుండి క్రీస్తును నమ్మిన కానుండి కూడా ఈ 17వ సంవత్సరంలో తన దర్శనం ఏమైందంటే రెట్టింపైంది. వెళ్ళాలనే ఆశ కలిగింది. చైనా దేశానికి వెళ్ళాలి. ఆ చైనా దేశంలో దేవుని సువార్తను ప్రకటించాలి. ఆ చైనా దేశంలో ఉన్న దేవుని సువార్తను ప్రకటించాలని చెప్పి తన ఆశ కలిగాడు. అలాగే అంత మాత్రమే కాకుండా చైనా దేశం యొక్క భాషను కూడా నేర్చుకోవడం ప్రారంభం చేశాడు. లూకా సువార్తను పదే చదివేవాడు. చైనా దేశం యొక్క లాంగ్వేజ్ని, భాషను నేర్చుకునడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు. ఆయన శ్రమ ఎరగకుండా కష్టం అనుకోకుండా ఆ భాషను, ఆ లాంగ్వేజ్ను నేర్చుకోవడం జరిగింది. మనం ఒక్క భాష మాట్లాడటానికే, తెలుగు సరిగా మాట్లాడటానికే చాలా ఇబ్బంది పడతాం కదా. ఇంగ్లాండ్ దేశంలో ఉన్న వ్యక్తి చైనా దేశంలో వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మన భారతదేశంలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. మన భారతదేశంలో మదర్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. ఈ మధ్యలో అంటే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే చాలా కోయ, అదేవిధంగా లంబాడి, ఎరుకల అనేకమైన లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒక్కటి మనం నేర్చుకోవడానికి ఏం చేస్తాం, వారి దగ్గరికి వెళ్ళి మనం సువార్త ప్రకటించాలంటే ఎలా ప్రకటించగలుగుతాం? వారికి సరిగా తెలుగు తెలియదు కదా, సరిగా తెలుగు రాదు. ఇంకా అటు భద్రాచలం ఏరియాకి వెళ్తే చాలా కష్టం. గుత్తకోయ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. కనుక ఈయనేం చేశాడంటే హడ్సన్ టైలర్ గారు చాలా కష్టపడి వారి యొక్క చైనా భాషను నేర్చుకున్నాడు. ఆ చైనా భాషను నేర్చుకొని ఆయన చైనా దేశానికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న సమయాలలో చైనా దేశం వెళ్ళాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు నేను కూడా ఒక మంచి చదువును చదువుకోవాలని చెప్పి అతడు ఏం చేశారంటే డాక్టరేట్ అంటే వైద్య వృత్తిని, వైద్యానికి సంబంధించిన చదువుని చదవడం ప్రారంభం చేశాడు. మెడికల్కి సంబంధించినది. ఆ వైద్యానికి సంబంధించిన చదువుని చదువుతూ ఆయన ఒక వైద్యుడిగా ఆ దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. మామూలుగా వెళ్తే కుదరదని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఒక వైద్యుడిగా వారికి సేవలు అందించడానికి చైనా దేశానికి వెళ్ళాలని ఆయన చాలా కష్టపడి కనీసము చూడండి ఒక 12-14 మైళ్ళ దూరంలో ఉన్న ఆ యొక్క కాలేజీకి వెళ్ళి ప్రతిరోజు కూడా ఏం చేశాడంట, ప్రతిరోజు హడ్సన్ టైలర్ గారు కాలేజీకి వెళ్ళి ఒక 14-15 మైళ్ళ దూరంలో ఉన్న ఆ యొక్క కాలేజీకి నడిచి వెళ్ళేవాడు. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేస్తున్నాం, సైకిల్ వేసుకుంటేనే మమ్మీ నాకు సైకిల్ కొని మమ్మీ, లేకపోతే నేను స్కూల్కి వెళ్ళను. మాత్రం అది మావో డైలాగ్. మా చిన్నోడే
4 సంవత్సరాల వాడికి. ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళరా అంటే డాడీ నువ్వు కారులను తీసుకెళ్తే వెళ్తానన్నాడు. చాలా దారుణం చూడండి. కానీ హడ్సన్ టైలర్ గారు ఆయన నడుచుకుంటూ ఏం చేశాడంట, ఆయన 17వ సంవత్సరంలోనే ఆయన ఇదిగో చైనా యొక్క లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. లూకా సువార్తను పదే 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 చదువుతూ ఉండేవాడు వారి భాషలో. అదేవిధంగా 23వ సంవత్సరంలోనే ఆయన వైద్య వృత్తికి సంబంధించిన స్టడీస్ని చేయడానికి 7 మైళ్ళు 14 మైళ్ళ దూరం నడిచి వెళ్ళేవాడు. అలాగనే ఒకే ఒక రొట్టెను రోజు భుజించేవాడు. ఇంత కష్టపడి బలహీనుడైనప్పటికీ కూడా ఆయన ప్రభు కొరకు తన శరీరాన్ని, తన యొక్క జ్ఞానాన్ని, తన యొక్క సమయాన్ని సమర్పించాడు. 5 సంవత్సరాలు ప్రయాణం చేసి ఓడ మీద ప్రయాణం చేసి చైనా దేశం వెళ్ళడం జరిగింది. ఆయన చైనా దేశం వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏమిటంటే చూడండి, ఇంగ్లాండ్ దేశం నుండి చైనా దేశానికి వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయన చైనా దేశానికి వెళ్ళిన తర్వాత ఆయన చిన్నగా సడన్గా నేను వెళ్ళి సువార్త చేస్తానంటే ఆ దేశంలో ఒప్పుకుంటారా? మన దగ్గరే ఒప్పుకోవట్లే. సడన్గా వెళ్ళి సువార్త చేయడానికి అది అవకాశం లేదు కనుక ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడంటే ఇదిగో ఆయన వైద్య వృత్తిని చేసుకుంటూ, ఉపాధ్యాయ వృత్తిని చేసుకుంటూ, కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ దేవుని సువార్తను అందించడం ప్రారంభం చేశాడు. ఇదిగో ఆయన యొక్క దర్శనం ఏమిటంటే చూడండి, ఆయన దర్శనం ఏంటంటే చైనా దేశాన్ని క్రీస్తు దేశముగా ఇదిగో మార్చాలని ఆయన దర్శనము. తరువాత ప్రియమైన తమ్ముడు చెల్లి జ్ఞాపకం చేసుకోండి, ఆయన చైనా దేశానికి వెళ్ళిన తరువాత చూడండి, ఆయన చేసిన పని ఏమిటంటే ఇదిగో దేవుని సువార్తను ఇదిగో అందించేవాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఎన్నో మార్లు అసలే బలహీనుడు, ఎన్నో మార్లు బలహీనతకు గురి అయ్యేవాడు. అంత మాత్రమే కాదు కానీ తన బలహీనత యందు కూడా ప్రభు సేవను చేస్తూ నడుస్తూ ఉండేవాడు. తన 22వ ఏటలో ఓడలో ప్రయాణం చేశాడు. ఆ తరువాత ఆయన చైనా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ చైనా దేశంలో ఇదిగో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తిని, మేరీ డైర్ అనే వ్యక్తిని ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. వారిరువురు కూడా దేవుని కొరకు ప్రయాసపడి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అయితే జరిగిన సంఘటన ఏమిటంటే అక్కడున్న 33.5 కోట్ల జనానికి ఏం చేయాలి, సువార్తను ప్రకటించాలనే ధ్యేయంతో ఇదిగో అనేక మార్లు దేవుని దగ్గర ఇదిగో ప్రార్థన చేస్తూ ఉండాడు. అంత మాత్రమే కాదు కానీ హడ్సన్ టైలర్ గారు చేసిన గొప్ప పని ఏమిటంటే హడ్సన్ టైలర్ గారి యొక్క జీవితంలో ఇదిగో ఒక గొప్ప సేవ అనుభవాన్ని కలిగిన వాడు. ఆయన సేవ ఫలితం ఏంటంటే చైనా దేశంలో సువార్త ప్రకటించి చైనా ఇన్ ల్యాండ్ మిషన్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. చైనా ఇన్ ల్యాండ్ అనే మిషన్ ఆయన సంస్థను స్థాపించడం జరిగింది. ఆయన యొక్క 2 బిడ్డలు కూడా ఇది అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. అలాగనే ఆయన కూడా చాలా బలహీనతతో ఉండి ఇంగ్లాండ్ దేశానికి వచ్చి ఆయన ఒక ప్రార్థన చేసేవాడు, ప్రభువా ఆ దేశానికి కనీసము 24 మంది మిషనరీస్ అని నేను పంపించాలని ప్రార్థన చేశాడు. మొట్టమొదటి ఏటలో ఒక 16 మంది మిషనరీస్ని మరి అక్కడికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ తరువాత ఇంకొంతమంది మిషనరీస్ని 24 మంది మిషనరీస్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ తరువాత ఆయన 12 సంవత్సరాల ఆయన సేవా అనుభవంలో ఇదిగో అనేక మిషనరీని, దాదాపుగా ఇదిగో 225 మంది మిషనరీని ఇదిగో చైనా దేశానికి తీసుకుని పోయాడు. మనం ఏం చేయాలి? ఇతరులకు ఏం చేయాలి? దేవుని సువార్తను అందించాలి. నేను అన్న ఏ వాక్యం చెప్పిండు? కంటత వాక్యం ఏం చెప్పాడు? హడ్సన్ టైలర్ గారు ఎందుకు ఇదిగో చైనా దేశానికి 220 మంది ఇదిగో మిషనరీస్ని తీసుకుని వెళ్ళాడంటే ఆయన యొక్క దర్శనం ఏమిటంటే చైనీయులందరూ కూడా ప్రభువుని తెలుసుకోవాలి, చైనీయులందరూ కూడా ఇదిగో నశించిపోకుండా ఇదిగో ప్రభువుని తెలుసుకోవాలనే ఒక ధ్యేయంతోటి, ఒక లక్ష్యంతోటి అతడు ఇదిగో అనేకులను మిషనరీలుగా తయారు చేసి ఎల్లప్పుడూ కూడా తన యొక్క గదిలో ఆ చైనా పటాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా మీరు మన భారతదేశాన్ని గురించి ప్రార్థన చేశారా? కనీసం మన భారతదేశం మన ఇంట్లోనన్నా ఉంటుందా?
మన భారతదేశ పటం మన ఇంట్లో ఉంటుందా? చాలా మంది మిషనరీస్ ఏం చేస్తారంటే, సువార్థికులు ఏం చేస్తారంటే, వారు ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలాన్ని వారు ఎన్నుకొని ఆ స్థలం కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ మ్యాప్ మీద చేతులుంచి, ప్రభువా ఇదిగో నేను చైనా వెళ్ళాలి, ప్రభువా ఇదిగో నేను టిబెట్ వెళ్ళాలి, ఇదిగో ప్రభువా నేను ఆఫ్రికా వెళ్ళాలి, ఇదిగో ప్రభువా నేను ఇదిగో ప్రాంతాలు నేను వెళ్ళాలని చెప్పి వారు అనుదినం ప్రార్థన చేస్తారు. వారి లక్ష్యము గొప్పది. పిల్లలు, మీరు కూడా ఒక గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉన్నారనుకోండి. నేను ఐఏఎస్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, లేకపోతే నేను ఇదిగో పోలీస్ అవ్వాలి, నేను ఇదిగో ఇంకా ఇంజనీర్ అవ్వాలి. ఏంటంట, నేను కూడా స్పేస్లోనికి అంటే నేను కూడా ఇదిగో ఇంజనీర్ అవ్వాలి. అనేకమైన ఇదిగో లక్ష్యాలతోటి మీరుంటే, లక్ష్యం మన మనసులో ఉంటే దాన్ని ఏ విధంగా అయినా మనం సాధించవచ్చు. ఒక లక్ష్యం మన మనసులో ఉంటే ఏ విధంగా అయినా మనము దాన్ని సాధించవచ్చు. కనుక ఇక్కడ హడ్సన్ టైలర్ గారి యొక్క లక్ష్యం ఏమిటంటే, ఆయన దర్శనం ఏమిటంటే, ఇదిగో చైనా దేశాన్ని ప్రభు కొరకు రక్షించాలనే ఒక ధ్యేయంతో ఆయన ముందుకు వెళ్ళాడు. 225 మంది మిషనరీస్ని చైనా దేశంలో మిషనరీలుగా వారిని అనేకులను ఇంగ్లాండ్ దేశం నుండి చైనా దేశానికి 225 మంది మిషనరీస్ని తీసుకుని వచ్చి 11 రాష్ట్రాలలో మిషనరీ పని జరిగించాడు. అంత మాత్రమే కాదు కానీ చైనా ఇన్ ల్యాండ్ అనే మిషన్ను ఆయన స్థాపించడం జరిగింది. ఆయన అనారోగ్య కారణంగా 1905 డిసెంబర్ 22వ తారీఖున చైనా దేశంలో ప్రభు సన్నిధికి చేరుకున్నాడు, మరణించడం జరిగింది. ఆయన యొక్క సేవా ఫలితము గొప్ప మాట ఏమిటంటే, ఆ మాట చూడండి, ఆ ప్రభు ఎంతో శక్తివంతుడో నేనెంతో బలహీనుడినో నిరూపించేందుకే ఆయన తన కృప ద్వారా నా వలన ఆ బలమైన కార్యమును జరిగించెను. ఏంటంట, చైనా దేశంలోనికి 225 మందిని మిషనరీని తీసుకుని వెళ్ళడానికి, 11 రాష్ట్రాలలో దేవుని సువార్తను ప్రకటించడానికి, 33 కోట్ల ప్రజలకు దేవుని సువార్తను అందించడానికి చైనా దేశంలో ఒక గొప్ప మిషన్ను, చైనా ఇన్ ల్యాండ్ అనే మిషన్ను స్థాపించడానికి హడ్సన్ టైలర్ గారిని వాడుకున్నాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో సండే స్కూల్కు లేకపోతే Y3Cకి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుని కొరకు మనం వాడబడదానా పిల్లలు? దేవుని కొరకు మనం వాడబడదానా? 14 సంవత్సరాలలో తన లక్ష్యాన్ని కలిగిన హడ్సన్ టైలర్ 22 సంవత్సరాల్లో తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. తన జీవితంలో క్రీస్తు కొరకు చనిపోయాడు. నిజంగా పిల్లలు, యేసునందు మనం విశ్వాసం ఉంచితే నిజంగా యేసునందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మన విశ్వాసానికి ఆధారము, మన నమ్మకానికి ఆధారము మన కొరకు చనిపోయిన క్రీస్తు పనిని నేను కూడా చేయాలి. ఏం చేస్తాం? ఇందాక కుమ్మరి అనే పాట పాడాం కదా. కుమ్మరి వృత్తి చేసే వాళ్ళు వాళ్ళ నాన్న ఏం నేర్పిస్తారో కొండలు ఎట్ట చేయాలో నేర్పిస్తారు. వడ్రంగి వృత్తి చేసే వాళ్ళు ఏం చేస్తారు? వడ్రంగి పని అట్లా. వీడు చదువుకోకపోయినా కానీ కనీసం హలో రాజుగారు చెప్పారు హల్లెలూయా అని, హలో రాజుగారు చెప్పారు గట్టిగా హల్లెలూయా అనమని. హలో పిల్లలు గమనించండి, మన జీవితంలో ఒక లక్ష్యముతో మనం ప్రయాణం చేస్తే దాన్ని చేరుకుంటాము. ఎలాగూ చేరుకుంటామంటే, బలహీనుడైన హడ్సన్ టైలర్ని దేవుడు వాడుకున్నాడు. బలహీనుడైన మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ప్రభువా నీ కొరకు నేను పని చేయాలి, ప్రభువా నీ కొరకు ప్రతి ఆదివారం సండే స్కూల్కి రావాలి. ఏమన్నా మనం ఏమని నిర్ణయం తీసుకోవాలి? ఈరోజు మన అందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఏంటి ఆ ప్రతిజ్ఞ? ప్రభువా ఆదివారం తప్పనిసరిగా నేను నీ మందిరానికి వస్తాను. ఏం చేయాలంట? ఆదివారం తప్పనిసరిగా నీ మందిరానికి వస్తాను, నీ మందిరములో నీ మాటలు నేను నేర్చుకుంటాను. ఆ కంఠత వాక్యం మనం నేర్చుకుందాని హడ్సన్ టైలర్ గారు యొక్క జీవితాన్ని గురించి, జేమ్స్ హడ్సన్ టైలర్ గారి యొక్క జీవితాన్ని గురించి మనం తెలుసుకున్నాము. ఆయన లక్ష్యముతోటి పనిచేశాడు. దేవుని రాజ్యమునకు ఆయన చేరుకున్న 225 మంది మిషనరీస్ని ఆ దేశంలో మిషనరీ ఇంగ్లాండ్ దేశం నుండి
ఆ దేశానికి తీసుకొని వచ్చి, చైనా దేశానికి తీసుకొని వచ్చి 11 రాష్ట్రాల్లో 33 కోట్ల ప్రజలకు దేవుని సువార్తను అందించడానికి ప్రయత్నం చేశాడు. కనుక మనము కూడా ఏం చేయాలి? మన భారతదేశంలో ఉన్న ప్రజలను దాదాపుగా 119 కోట్ల మంది, అంతేనా? 119 కోట్ల మంది ప్రజలకు మనం సువార్త ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళందరికీ దేవుని సువార్తను ప్రకటించాలి అంటే మనము కూడా హడ్సన్ టైలర్ లాగా ఒక మంచి మనసును కలిగి ఉండాలి. హలో, హడ్సన్ టైలర్ లాగా మనం ఒక మంచి మనసును కలిగి ఉండాలి. కనుక అటువంటి మనసు కలిగి ఉన్నవారు దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, దేవుని రాజ్యంలోనికి అనేకులను, మీలాంటి పిల్లలను నడిపించడానికి అవకాశం ఉంటుంది. కనుక చివరిగా మనము కంటత వాక్యాన్ని నేర్చుకుందాని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఏంటంటే హడ్సన్ టైలర్ గారు ఏమనుకున్నాడు? నేను బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతా, చనిపోతే ప్రభు కొరకు చనిపోతా. కనుక మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో ఏం చేయాలి? మన ఈ చిన్న వయసులోనే ప్రభువుని తెలుసుకొని, హడ్సన్ టైలర్ గారి యొక్క జీవితం ఏ విధంగా అయితే ప్రభు కొరకు సమర్పించుకున్నాడో అలాగనే మనం కూడా ప్రభు కొరకు సమర్పించుకొని ఆత్మీయంగా ముందుకు కొనసాగదని ఈ చిన్న మిషనరీ స్టోరీని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అన్నయ్య, అన్నయ్య, మంచి మంచి అన్నయ్య, మంచి అన్నయ్య,